సార్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ లో ఎవరిని కూడా బ్యాండ్ మేళం దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉండనీయకుండా ముందుకు పంపించండి సార్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఎవ్వరు కూడా ఇక్కడ ముందు మీకోసమే ఉన్నది కాబట్టి, వివిఐపి గ్యాలరీ మీకోసమే ఉన్నది కాబట్టి దయచేసి రైట్ సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళు మల్లన్నకి స్వాగతం పలుకుతున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి వివిఐపిలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మండల యాదవ్ గారికి, సభకు ఇచ్చేసినటువంటి మండల యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారికి, రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన, తర్వాత బీపీ మండల్ మనుబడైనటువంటి ప్రొఫెసర్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా కేంద్ర నాయకత్వం తెచ్చినటువంటి అతిరథ మహారథులు అందరికీ వేదికపైకి సాదరంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బీసీల ఆశాజ్యోతి మన కొంచెం కొట్లాడే ఎమ్మెల్సీ తీన్మారం మల్లన్న గారు వస్తారు. గట్టిగా చప్పట్లతోని గట్టిగా 2 జోన్లతోని గట్టిగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వచ్చే జానయ్య యాదవ్ గారికి, అదేవిధంగా ఇంకా ఆర్ కృష్ణ గారికి అందరు గట్టిగా చప్పట్లు, జోరుగా మీ చప్పట్లతోని అందరూ మీ చప్పట్లు. చెట్ల కింద ఒక 15,000 మంది ఉన్నారు. చెట్ల కింద కూర్చున్నారు. బయట రోడ్డు మీద వాళ్ళందరూ కూడా బయటకు లోపల రావాలి. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారికి, అదేవిధంగా తీన్మాన్ మల్లన్న గారికి, ఒట్టే జానన్న గారికి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారికి, బీపీ మండల్ మనవడైనటువంటి ప్రొఫెసర్ గారికి, అర్జునన్న మిర్యాలగూడ అర్జునన్న గారికి, ఇక్కడ కోపితా సంఘం నుంచి కమ్యూనిటీ నుంచి ప్రెసిడెంట్ గా ఉన్న డాక్టర్ సిహెచ్ బాలరాజు గారికి, బీసీ కమిషన్ చైర్మన్ గా ఇదివరకు పనిచేసిన చెట్ల కింద ఉన్నారు. ఆ చెట్ల కింద వాళ్ళందరూ రావాలి. కొంచెం ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. తీన్మాన్ మల్లన్న వచ్చిండు, అందరూ వచ్చేసిండ్రు, వర్తిదులందరూ కూడా. ఆ చెట్ల కింద ఉన్న వాళ్ళు, చెట్ల కింద ఉన్న మహిళా సోదరి మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి, కొంచెం ముందుకు రండి అమ్మా. తీన్మాన్ మల్లన్న కూడా వచ్చేసిండు, ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చిండు. దయచేసి రండి. అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందర ఒక 1000 మంది ఉన్నారు. తర్వాత ఇక్కడ బస్సులలో కూడా ఉన్నారు, ఒక 12,000 మంది బస్సులలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దయచేసి పోలీసులు పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం. పోలీసులు కూడా సహకరించాలి దయచేసి. రెండమ్మ లోపలికి వచ్చి కూర్చోండి. అమ్మా, ఎంతసేపు మీరు ఎదురు చూస్తున్న మల్లన్న, ఆర్ కృష్ణన్న, సూర్యారావు అన్న, ఒట్టే జానన్న, వజ్జ కృష్ణన్న అందరు విచ్చేసిన దండం పెడతాం. మీరు అందరూ కూడా అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా చైర్లు ఉన్నాయి,
చాలా చైర్లు ఉన్నాయి. ఇంకో మాట ఏంటంటే మా సుదర్శన్ గౌడ్ అన్న మీ అందరికీ టీలు తప్పించిండు, చల్లార ముందుగా ఇక్కడికి రావాలి. వస్తారా? దయచేసి రండమ్మా. ఎవ్వరు కూడా సైడ్ ఉండొద్దు. అటువైపు బ్యాక్ సైడ్ అక్కడ కూర్చున్నటువంటి రైట్ సైడ్ లో ముఖ్యంగా మా పోలీసు సార్, మా పోలీస్ ఆఫీసర్లకి ఇక్కడ విచ్చేసిన బందోబస్తు వాళ్ళందరినీ కూడా వివిఐపి గ్యాలరీలోకి పంపించండి సార్. అక్కడ రైట్ సైడ్ లో ఒక్కరు కూడా ఉండొద్దు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వల్ల కావచ్చు, బీసీల వల్ల కావచ్చు, జరిగిపోయే నష్టాల గురించి, మన కడుపు బాధల గురించి మనం మాట్లాడుకోవాలి. దయచేసి వైపు రైట్ సైడ్ కి వివిఐపికి పంపించండి అని అందరినీ పంపించాలి. మీరు ఎదురు చూస్తున్న లీడర్లు అద్భుతమైన రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడ మీ గురించి మాట్లాడడం కోసం వచ్చింది కాబట్టి దయచేసి అందరూ రావాలి. మీకు దండం పెట్టి చేతులు జోడించి వేడుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి 30,000 మంది పైగా ఇంకా బయటనే ఉన్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వీళ్ళని ఆపుతున్నారు. దయచేసి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఎవరిని ఆపకండి, అందరిని ఎలవ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. స్టేజ్ మీద దయచేసి స్టేజ్ మీద వివిఐపి చీఫ్ ఆర్గనైజర్లు తిరగవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళు వివిఐపి చీఫ్ ఆర్గనైజర్ ముందర ఉన్నది. దయచేసి గ్యాలరీలో కూర్చోండి. ఇంకోటి మోత్పల్లి నరసింహులు గారిని కూడా మాజీ మంత్రి వాళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ముందు రోలో కొద్ది మంది వెనుకకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఒక 4-5 వెనుకకి వెళ్ళాలి. బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రండి. సభ ఇంకా కొద్ది నిమిషాలలో స్టార్ట్ అవుతుంది. బయటలో ఉన్న వాళ్ళు దయచేసి బయటలో ఉన్న అందరూ లోపల రావాలి. దయచేసి అక్కడకి అన్నదమ్ములకి అందరికి కూడా కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా లోపల రావాలని తెలియజేసుకుంటున్నాం. सभी को सलाम अलैकुम। आप तमाम लोगों का आने का बहुत बहुत शुक्रिया। जो लोग गेट के पास इंतजार कर रहे हैं उनसे गुजारिश की जाती है कि वो स्टेज के पास आएं। आपके लिए लाखों कुर्सियों का इंतजाम किया गया है। जो लोग झाड़ों के नीचे बैठे हुए या फिर गेट के पास रुके हुए उनसे गुजारिश की जाती है कि वो आए। 3 बार मौलाना साहब आ चुके हैं, जिसका आपको सुबह से इंतजार था। పేదల ఆశాజ్యోతి మన ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు స్టేజ్ మీదకి ఇప్పుడే కొద్ది క్షణాల ముందు వచ్చేశారు. దయచేసి మహిళామ తల్లులకు ఇక్కడ ఉన్నటువంటి దూరం నుంచి వచ్చినటువంటి పల్లెల నుంచి వచ్చినటువంటి మరి పట్టణాల నుంచి వచ్చినటువంటి అన్నలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా. చెట్ల కింద చాలా మంది సుమారు 15,000 మంది ఉన్నారు. దయచేసి ఎండ తక్కువైంది. అందరు కలిసి కుర్చీల మీద కూర్చొని అన్నయ్య ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ. జై బీసీ. వేదికపై విచ్చేసిన పేరు మల్లన్న గారికి, వారితో పాటు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారికి, విల్సన్ ఎంపీ గారికి, చిరంజీవులు గారికి, మన సారణ గారికి, వేదికపై ఉన్న బీసీ నాయకులందరికీ బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, బయట ఉన్న బీసీ సైనికులారా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాను. కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ఇది ఉద్యమాల కిల, నా ఓరుగల్లు గడ్డ. ఈ గడ్డకు అనేక ఉద్యమాల చేసిన చరిత్ర ఉన్నది. ఓరుగల్లులో బీసీ రాజకీయ యుద్ధ బేరి అంటే ఒక చరిత్ర.